హాయ్ ఫ్రెండ్స్, ఇది డే 3 అనమాట. మా వర్క్ ఈరోజు మా బావ నేను సారం మీద అయితే ఈరోజు వర్క్ చేస్తున్నాం. ఇదిగోండి, చూపించాను కదా, ఎవరు కూడా సేఫ్టీ బెల్ట్లు అయితే వేసుకోవద్దు. మీరు ఉంటే వేసుకోండి, కానీ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఇదైతే వర్క్ అయితే ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. పై దాకా కిందకి వెళ్తే వెళ్ళాలి. సారం అయితే వేసుకోవాలన్నమాట. చూపిస్తాను, కిందకి వేసుకున్నాం. ఇదిగోండి, ఇది సారం అంటారు అనమాట. మేము తడికిలు వేసుకున్నాం ప్రస్తుతానికి. దీన్ని అయితే కిందకైతే మార్చుకోవాలి. మీ ఊరు కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఉత్త సౌకలు అయితే వేసుకుంటుంటారు. మనకి వెదురు బొంగులతో అయితే ఈ తడికిలు అయితే కొట్టామన్నమాట. దాన్ని అయితే వేసుకుంటాం. ఇదిగోండి, పోయేటప్పుడు మాత్రం జాగ్రత్త. అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాగైతే వెళ్ళండి. నేను పోయిన వీడియోలో కూడా నేను చెప్పలేకపోయాను. ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎత్తు అంటే కళ్ళు తిరిగే కొద్దిగా ఉంటుందన్నమాట. ఇది అలాంటి వాళ్ళు సారం మీదకి ఎక్కవాకండి. ఎందుకంటే గబక్కన కింద పడ్డామనుకోండి, ఇస్తే ఓన్ రోజులు వాళ్ళు వీళ్ళు కలిసి మహా అంటే మనకు ఆ రోజు హాస్పిటల్ ఖర్చులకు మాత్రం చూపించగలుగుతారు. తర్వాత మనం లేచి పని చేసుకోవాలని పరిస్థితిలో ఉంటే జీవితాంతం బాధపడేది మన కుటుంబ సభ్యులు మనమే మాత్రమే. అందుకని జాగ్రత్తగా అయితే ఉండండి. పని విషయంలో మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం పనికిరాదు. అలాగే జాగ్రత్తగా, మహా అంటే ఏమవుతుంది, 20 నిమిషాలు లేట్ అవుతుంది పని. అందరికన్నా కాస్త లేట్గా దిగుతాం. కొద్దిగా స్పీడ్గా చేసుకోగలిగితే ఆ టైం కవర్ చేసుకోగలుగుతాం. కానీ మనం అజాగ్రత్తగా పని చేసామంటే మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ని. మీరు ఆలోచించండి. ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఐరన్ సారం ఉంటే మీరు ఒకసారి సేఫ్టీ బెల్ట్ కొనుక్కోండి. వాళ్ళు ఇవ్వలేదంటే కంపెనీ వాళ్ళు మీరు కొనుక్కోండి. నేనంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నేను ఈ పనే చేస్తున్నాను. ఇదే హైట్లో నుంచి 7 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కంటిన్యూస్గా చేస్తున్నాను. కానీ అన్ని రోజులు మనకి కాదు. మేము కూడా చాలామంది జాగ్రత్తగా అయితే ఉండాలి. మేమైతే నీట్గా అయితే సారం అయితే వేసుకుని తాళ్ళు అయితే కట్టుకోవాలి. మెయిన్ తడికిలు కొంతమంది తెలియక అంచుకొచ్చేస్తారు. ఇదిగో మాలన్నీ రెడీ అయిపోయింది అనమాట. దీన్ని సిమెంట్ పాలు అంటారు. మేము ఇలాగే పిలుస్తాం దీన్ని. ఏంటంటే నీళ్ళల్లో కాస్త సిమెంట్ ఎక్కువ వేసి కలిపామంటే అది పాలుగా కన్వర్ట్ అవుతాయి. మనం గోడకు పోసి కొట్టేయచ్చు. పూర్వకాలంలో అలా ఉండేది కాదు. ఇది ఫస్ట్ ఒక వాల్ కొట్టి తర్వాత ఇదిగోండి గోడ అయితే ప్లాస్టింగ్ అయింది. అనుకోవచ్చు చేశారా లేదా అని. ఇదిగో చేసాము. కాకపోతే ఇవన్నీ చేసేది వీడియో తీయాలంటే తీసేవాళ్ళు ఎవరు లేరు. కష్టంగా ఉంది. ఇదిగో మా బావ అయితే అక్కడ పని చేస్తున్నాడు. దిమ్మ నాట్లకి అయితే కరెక్ట్గా చేస్తున్నారు అనమాట. ముందు అవతల సైడ్ తూకం వేసాం. ఇదిగోండి ఇవన్నీ చెక్కి చేయాల్సి వచ్చింది. దీని గురించి అయితే ఒక వీడియో చూపిస్తాను. మేము అంటే అట్లా చేయడం వల్ల మాకు 2 సార్లు పని జరిగింది అనమాట. డబుల్ పని. అసలుగా చాలా ఇజుగ్గా ఉంటుంది పని అలా చేయాలనుకుంటే. దాని గురించి క్లియర్గా చూపిస్తాను అసలుకి ఎట్లా నీట్గా చేసుకోవాలనేది. ఎలివేషన్ వర్క్ అంటే ఏంటంటే కాస్త తెలివితేటలతో ఉండి వ్యవహరించే బేల్దారులు మాత్రం ఉంటేనే కొద్దిగా మంచిది. అంటే కాస్త వాటిని జాగ్రత్తగా అయితే చేసుకోవాలన్నమాట. లేదంటే మనకే లాస్. మళ్ళీ చేయాలి. ఇదిగోండి ఈ గోడ కూడా ప్లాస్టింగ్ అయితే చేసేసాం. రెండోది మేము ఇక ఈ గోడ అయితే కొట్టాలన్నమాట. ఈ గోడని మాల్ పెంకులు అయితే వేసుకొని దీన్ని అయితే చేయాలి. ఇంకా మధ్యాహ్నం టైం అయితే అయింది. ఇంకా భోజనం కూడా టైం అవుతుందన్నమాట, వెళ్ళాలి. ఇదిగోండి సారవ కొయ్యలు అయితే వేసుకుంటున్నాం ముందర సైడ్కి ఎంత నీట్గా కట్టుకోవడానికి. ఓకే, ఇదిగోండి మేము నీట్గా అయితే చేసి వెళ్ళాం. ఈ మొనంతా కూడా చూసారా ఎలా పడిపోయిందో. కారణం ఏందో చెప్పమంటావా? ఇక్కడ ఏ కోతులు అనమాట. కోతులు వస్తాయి కదా, అవి నడిచి రావడంలో చూడు నీట్గా చేసింది పడిపోయింది అనమాట. పనికి డబుల్ పని అంటే ఇదే. మరి ఇంకా తప్పదు కదా, మళ్ళీ అన్నీ పెట్టుకున్నాం అనమాట. నిదానంగా నీట్గా చేస్తున్నాం. అన్నీ అయిపోయింది. మరి ఏం చేస్తాం. అందుకని మళ్ళీ అయితే నీట్గా అయితే చేసాము. మనం నీట్గా చేసేస్తే తర్వాత ఇంకా రేపటికైతే సెట్ అయిపోతుంది. ఇంక ఇబ్బంది లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా దాని గురించి అయితే కామెంట్ చేయండి. దాన్ని నేను వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. ఒక పని గురించే కాదు, ఈ బేల్దార్కి ఏమైనా మీకు తెలియని డౌట్స్ ఉంటే చెప్పండి. ఇదిగోండి కిందకల్లా అయితే ప్లాస్టింగ్ చేయాలి. ఇది సున్నం చూసారా, దీన్ని అయితే వేసుకోవాలి నీట్గా. ఇదిగో మాల్ పెంకులు అయితే వేసేసుకున్నాం. ఇవి వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ముందు రోజు వేసుకుంటే ఇంకా మంచిది. ఏమైనా మందాల కింద ఉంటే మెత్తేసుకుంటే, లేదంటే ముద్దలు కరిపించి ఇలా పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భంలో ఇవన్నీ పడిపోతుంటాయి. పని చాలా రిస్క్గా ఇబ్బందిగా ఉంటుంది. మందాలు ఎక్కువ పడిన దగ్గర ముందుగానే మెత్తుకుంటే మంచిది. ఎందుకంటే మాకైతే పైనుంచి నీళ్ళు అయితే కిందకు వస్తున్నాయి. వాటర్ అనేది ఒట్టు అనేది వస్తుందన్నమాట. అందుకోసం పడిపోయింది అప్పటికి. మళ్ళీ అయితే ఎట్లా కూడా సెట్ చేసిందండి. ఇందుకు ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది. సెట్ చేసేసాం. ఇలాంటివి చేయడం కాస్త లేట్ అనమాట.
దాని బదులు ఒక 2-3 పూత పని కచ్చాలు అయితే చేయొచ్చు వీళ్ళు బదులు ఈ టయానికి. కానీ దీని పని దందే కదా. ఇదిగోండి మామూలు పెంకులు వేసుకొని నీట్గా చేసాం. ఆ మేస్త్రి కూడా అదే చెప్పాడు, మీరు లేట్ అయిన పర్వాలేదు నీట్గా చేయండి ఎలివేషన్ అన్నాడు. అందుకోసమే ఈ బ్లాక్ వర్క్ మేమే ఉన్నాం, బేల్దారులు ఇంకెవరు రాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.